ములుగు జిల్లా కొంగల జలపాతం వద్ద విషాద సంఘటన చోటు చేసుకుంది. అటవీ శాఖ అధికారుల కళ్లు కప్పి వెళ్లిన సందర్శకులు ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో సెల్ఫీ కోసం ప్రయత్నించిన యువకుడు జలపాతం కుంటలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అతని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించి అదే నీళ్లలో మునిగిపోయిన మరో ముగ్గురిని ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు. 5 గంటల పాటు శ్రమించిన అటవీ శాఖ అధికారులు గజ ఈతగాళ్లు యువకుడి డెడ్ బాడీని బయటకు తీశారు. హైదరాబాద్ లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన 8 మంది యువకులు అటవీ శాఖ అధికారుల నిషేధాజ్ఞలు ఉన్న ములుగు జిల్లాలోని కొంగల జలపాత సందర్శనకు వెళ్లారు. అటవీ శాఖ సిబ్బంది కళ్లు కప్పి స్థానికుల సహాయంతో కొంగల జలపాతం వద్దకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సెల్ఫీ తీసుకుందామని ప్రయత్నిస్తూ మహాస్విన్ అనే యువకుడు అదుపు తప్పి నీళ్లలో జారి పడిపోయి గల్లంతయ్యాడు. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించి ఓ మహిళతో పాటు అభిరామ్, హర్ష అనే మరో ముగ్గురు కూడా అదే నీటిలో మునిగిపోయారు. ఈ క్రమంలో వారిని గమనించిన అర్జున్ అనే యువకుడు తన ప్రాణాలకు తెగించి వారిని కాపాడాడు. కాగా ఈ ఘటనలో మహాస్విన్ అనే యువకుడు నీటిలో మునిగి చనిపోయాడు. యువకుడు గల్లంతైన విషయం స్థానిక పోలీసులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే రంగంలోకి దిగారు. గాలింపు చర్యలు చేపట్టి మహాస్విన్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం వెంకటాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా హైదరాబాద్ ఉప్పల్కు చెందిన వారిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి జలపాతాల వద్దకు వెళ్లొద్దని పోలీసులు, అటవీ శాఖ అధికారులు మరోసారి యువతకు సూచించారు.